ఓం నమో వెంకటేశాయ. మేము గత 2 సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నామండి. మొట్టమొదటి సంవత్సరం హనుమాన్ చాలీసా అఖండ పారాయణ జరిగింది. అంటే 365 రోజులు 24 గంటలు పారాయణ జరిగిందండి. అప్పుడు ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు కూడా నిరంతరం 24 గంటలు జరిగింది. ఆ పారాయణ ఒక సంవత్సరం కాలం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఈ పారాయణ సమాపనోత్సవం అయోధ్యలో చేశారండి. ఈ పారాయణ బృందాలందరినీ కూడా అయోధ్య తీసుకెళ్లి అక్కడ చాలా ఘనంగా పూర్ణాహుతి చేయటము, అక్కడ క్షేత్ర దర్శనం చేయించటము, అందరికీ కూడా నివాసయోగ్యమైన వసతులన్నీ కూడా కల్పించారు. అది అయిపోయిన తర్వాత మరలా ఈ విష్ణు సహస్రనామ పారాయణ ప్రారంభం చేశారండి. ఇది కూడా ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు ప్రారంభం చేశారు. తొలి ఏకాదశి నుంచి అంటే గత సంవత్సరము జూన్ నెల 6వ తారీఖు జూలై 6వ తారీఖు ప్రారంభం చేశారు. అయితే రేపు తొలి ఏకాదశికి ద్వారకలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమాపనోత్సవం చేశారండి. ఇది నాంది కార్యక్రమం అని అనుకోవాలి. ఫైనల్ గా ద్వారకలో జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా ప్రతినిత్యము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విష్ణు సహస్రనామ పారాయణ జరిగింది. అలాగే ఈ దివ్య ప్రబంధాలు కూడా చేశారండి. విష్ణు సహస్రనామ పారాయణతో పాటు దివ్య ప్రబంధాలు కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముగింపు మాత్రం ద్వారకలో చేస్తారు. 5 రోజులు హోమము, యజ్ఞాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా చేస్తారండి. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు, క్షేత్ర సభ్యులు అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము తెనాలి నుంచి వచ్చామండి. మా క్రితసారి అయోధ్యకి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేము వెళ్ళలేకపోయాము. సంవత్సరం పాటు హనుమాన్ చాలీసా జరిగింది. సంవత్సరం కూడా ఇట్లాగ కమిటీ నెంబర్ తరఫున రోజుకో గ్రూప్ చొప్పున రమ్మన్నారు. 24 గంటలు పారాయణ పెట్టారు. ఆ పారాయణకి నేను రాలేకపోయాను. అయ్యో రాలేకపోయాను అనుకున్నాను. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత అయోధ్యకి తీసుకెళ్లారు. అందరినీ తీసుకొచ్చారు. చాలా మంది గ్రూపులు, 61 గ్రూపు మొత్తం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత విష్ణు సహస్రం పారాయణ పెట్టారని తెలిసింది. సంవత్సరం నుంచి కిందటి సంవత్సరం జూలై 6వ తారీఖు నుంచి నిన్న రేపు ఏకాదశి దాకా మళ్ళీ పారాయణ విష్ణు సహస్రం పారాయణ పెట్టారు. ఆ విష్ణు సహస్రం పారాయణ 16 మంది గ్రూపులు పెట్టారు. 16 మంది గ్రూపు ఉదయం 8 దగ్గర నుంచి సాయంత్రం 8 దాకా ఆపకుండా విష్ణు సహస్రం పారాయణ చేశాము. 16 మందిని కలిపి రోజు మాకు 28వ తారీఖు నెలకు ఒక గ్రూప్ చొప్పున 28వ తారీఖు గ్రూప్ కింద మాకు ఇచ్చారు అవకాశాన్ని. ప్రతి 28వ తారీఖు తెనాలి నుంచి ఇక్కడికి వచ్చి పారాయణ చేసి వెళ్ళిపోయాము. తర్వాత ఇది శంకరాచార్యుల ద్వారాగా స్వామీజీ వెంకటేశ్వర స్వామి అది పైన స్వామిని చూసాము. వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ప్రతి ఆదివారం కళ్యాణాలు జరుగుతాయి ఇక్కడ. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఇక్కడ. కళ్యాణం చేయించుకునే వాళ్ళు అక్కడ లిస్టు రాశారు. సంవత్సరానికి ఇంతని కడితే ఇన్ని కళ్యాణాలు కానీ వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు స్లిప్పులు ఇస్తున్నారు. ఆ స్లిప్పుల ప్రకారం ప్రతి సంవత్సరం పుట్టినరోజులకు కానీ మ్యారేజ్ డేలకు కానీ అట్లా అన్ని అవకాశాలు వాళ్ళు ఇస్తున్నారు. దానికి ఇంతని కట్టించుకుంటున్నారు. సంవత్సరానికి ఇంతని కట్టించుకుంటారు. ఓ నమో వెంకటేశాయ. యనమా వెంకటేశ్వర స్వామి గుడి చాలా విశిష్టమైందండి. మేము గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. హనుమాన్ చాలీసా అయిపోయిన సంవత్సరం, ఇప్పుడు విష్ణు సహస్రానికి సంవత్సరం నుంచి పారాయణకి వస్తున్నామండి. చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ గురువులు అంతా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారా. చాలా భక్తులు ఇక్కడ గుడికి వస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నిదర్శనం కనపడింది. మా ఊరాల కాడ చాలా మందికి మంచిగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికండి. మాది అవనగడ్డ మండలం అశ్వరావుపాలెం గ్రామం. మా గోపు లీడర్ రాము గారు మాకందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచిగా జరిగింది. చాలా బాగా జరిగిందండి కార్యక్రమాలు. మాది ఉండవల్లి సెంటర్. నా పేరు శాంతి. నేను కూడా ఇక్కడ 2004లో హనుమాన్ చాలీసా పారాయణ మేము 24 గంటలు చేసాం. ఒక గ్రూప్ వాళ్ళమే. స్వామివారి మాకు ఆ శక్తిని ఇచ్చారు. మా అందరి గ్రూప్ కూడా. ఈ సంవత్సరం మళ్ళీ మేము విష్ణు సహస్రనామం కూడా చదువుతున్నాం. సరే శ్రీనివాస. గుడి చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వచ్చినా మా ప్రశాంతంగా కూడా ఉంది. మేము కొల్లూరు నుంచి వచ్చాం. అక్కడ పారాయణం చేసాం. సంవత్సరం నుంచి వచ్చి పారాయణం చేసాం. బాగుంది. చాలా సంతోషంగా ఉన్నాం. అది జై శ్రీమన్నారాయణ. మేమండి నారాయణ ప్రబంధంలో సంవత్సరం నుంచి 5 రోజులకు పూర్తి చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి చేసుకొని ఉన్నాము. పారాయణ చేసుకుంటూ మా ఊళ్ళో మాకు ఈ వెంకటేశ్వర స్వామి అంటే మాకు పెద్ద అనుభవం ఉంది, అదృష్టం ఉంది. మేము 15 సంవత్సరాలు బదిలీలో సేవ చేసామండి. చిన్నజీరి స్వామి వారి ఆశ్రమంలో అన్నదానం క్యాంటీన్లో ఉండేవాళ్ళం. వారి మధ్య మాకు మంగళాశాసనాలు మాకు. ఈ ఊరు గుడి క్షేత్రం మంచి క్షేత్రం అండి. ఈ ఊరు మాది. ఈ ఊర్లో గుడి కూడా మాకు
బాగా అనుకూలంగా ఉంది. జనం బాగా వస్తున్నారు. బాగా పుణ్యక్షేత్రంగా పెద్ద పెద్ద జనం అందరూ అక్కడికి వచ్చి చూసి బాగా గొప్పగా ఆశీర్వాదం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు స్వామి. జై శ్రీరామ్. గోవింద స్వామి మాది పెనుమాక. పెనుమాక వాళ్ళం ఎక్కడికో వెళ్లకుండా స్వామి మా దగ్గరకి 7 కొండలు ఎక్కలేమేమోనని మా దగ్గరకు వచ్చారు. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈ కార్యక్రమాలు ఇక్కడ జరగడం ఇదంతా విశేషం, ఎంతో బాగుంది. చాలీసా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేమే ఈ ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళం మేము కూడా సామూహికంగా అందరం పాల్గొన్నాము. బాగా చేస్తూ ఉన్నాం. చాలా బాగుంది క్షేత్రం. నిరంతరం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఇంకా రావాలి. ఒకసారి వస్తే మళ్ళీ రావాలి, స్వామిని చూడాలి, దర్శించాలి, కన్నులారా వీక్షించాలని ఎంతో ఆనందంగా ఉంటుంది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమం ఒక మహా అద్భుతం. ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నందుకు జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాక అమరావతికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం శ్రీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దివ్య అవతారముల యొక్క సమూహంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంది. స్వామివారు విష్ణుమూర్తి 108 దివ్య దేశములలో ఎటువంటి రూపంలో అమ్మవార్లతో ఎలా కూడుకొని ఏ ఆసనంలో ఉంటారో చక్కగా మనకి స్వరూపంగా చెప్పదగినటువంటి క్షేత్రం వైష్ణవ మహాదేవి క్షేత్రం. ఈ క్షేత్రంలో గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అఖండంగా పారాయణను చేస్తూ దాని సమాప్తిని ఒక్కొక్క క్షేత్రంలో పూర్తి చేస్తూ యజ్ఞము ద్వారా సంపూర్ణము చేయడం ఇక్కడ ఆచార వ్యవహారాల్లో ఒక భాగంగా చేయడం జరుగుతోంది. అలానే దాన్ని అనుసరించి 2024లో అఖండ హనుమాన్ చాలీసాను ప్రారంభం చేసి 2025లో పూర్తి చేసి హనుమాన్ చాలీసా సమాపనోత్సవాన్ని అయోధ్యలో చాలా వైభవంగాను వైదికంగాను స్వామివారిని సంబంధించినటువంటి పారాయణ సమాపనోత్సవాన్ని పీఠాధిపతుల యొక్క సమక్షంలో సమాపనం జరిపి తర్వాత హనుమాన్ చాలీసాని సుమారు రమారమి 25,000 మంది భక్తుల సమక్షంలో విజయవాడలో ఒక సమూహంగా ఏర్పాటై శ్రీ 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 అవధూత గణపతి స్వామి వారి యొక్క సమక్షంలో సమాపనోత్సవం పూర్తి చేశాం. ఇది క్రితంసారి అయితే ఈసారి సప్తధామములలో మోక్షపురులలో ఒకటైనటువంటి ద్వారకలో స్వామివారికి సంబంధించినటువంటి ఇక్కడ జరిగిన విష్ణు సహస్రనామ పారాయణ సమాపనోత్సవాన్ని ద్వారకలో పూర్తి చేయడానికి స్వామి ఆజ్ఞగా భావిస్తూ 5 రోజుల పాటు స్వామివారికి సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞము శ్రీ విష్ణు సహస్రనామ పరిసమాప్తికి సంగ్రహీకరణంగా ఉండేటట్లుగా మరియు అది కాకుండా మనందరికీ 5 కామ్యములను తీర్చేటట్లుగా పంచకామ్య యజ్ఞములతోటి 5 రోజుల పాటు 11 హోమగుండములతో ఈ యజ్ఞాన్ని ద్వారకలో పూర్తి చేస్తూ సమాపనోత్సవాన్ని చేయడానికి శ్రీవారి అనుజ్ఞగా భావించి కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం రూపొందించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఇక్కడ సంవత్సరం పాటు స్వామివారి యొక్క విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే స్తోత్రపారాయణ చేసినటువంటి భక్తులని అట్లానే ఈ యజ్ఞ కర్తలుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ సమూహంగా ఒక 1000 మందితో రమారమిగా అక్కడ క్షేత్రంలో స్వామివారికి సంబంధించినటువంటి యజ్ఞ పరిసమాపనోత్సవం చేయడం జరుగుతోంది. స్వామివారి యొక్క యజ్ఞములు యజ్ఞో వై విష్ణు అని, యజ్ఞ ఏవాంతతః ప్రతిష్టతి అని, యజ్ఞమే విష్ణుమూర్తి అని, అలానే యజ్ఞము ఉన్న చోట తానే ఉంటారు అని మనకి ఎన్నో ఉపనిషత్తుల ద్వారా మంత్రకీకరణముల ద్వారా మనకు తెలియజేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే వనమాలి గదీసాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. స్వామివారి యొక్క నామం ఎక్కడ కీర్తింపబడుతుందో అక్కడ స్వామి ప్రతిష్ఠుడై స్వామి సంకేతంగా మనకు ఎన్నో శుభసూచకాలను అందిస్తారని దాన్ని ఉద్దేశించే ఇక్కడ ఈ యజ్ఞాన్ని 5 రోజుల పాటు ద్వారకలోను ఇక్కడ నిరంతరం పారాయణ రూపంలోనూ చేయడం జరుగుతోంది. ఆ పారాయణ సమాపనోత్సవంలో మీరందరూ భక్తులు చాలామంది ఈ యజ్ఞంలో భాగమవుతూ పారాయణ సమాపన ఫలితాన్ని మీరందరూ పొందాలని వైష్ణవ మహాదేవ క్షేత్రం వాళ్ళు అందరినీ ఆర్థిక భారంతో కూడా కూడుకున్నటువంటి ఈ బాధ్యతని వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో దీన్ని పూర్తి చేయడం జరుగుతోంది. భక్తులందరికీ ఇచ్చేటటువంటి సందేశం స్వామివారి యొక్క నామం భూమండలంలో ఎక్కడైతే ప్రకీర్తింపబడుతుందో, భూమండలంలో ఎక్కడైతే కీర్తిస్తూ పరిపూర్ణంగా పూర్తి చేయబడుతూ ఉంటుందో అక్కడ జరిగేటటువంటి స్తోత్ర పారాయణ వలన
అక్కడ జరిగేటటువంటి నామస్మరణ వలన, అక్కడ జరిగేటటువంటి యజ్ఞ దానముల వలన భూమండలం మొత్తం కూడా ఎంతో ఉన్నతోన్నత స్థితిలో ఉంటుందని చెప్పబడింది. దానికి అనుగుణంగా సంవత్సరం రోజుల పాటు జరిగినటువంటి ఈ స్తోత్ర సమాపనోత్సవంలో భక్తులందరూ పాల్గొనగలరు. మీ సామర్థ్యతని, మీ శక్తిని, మీ భక్తికి పరాకాష్ఠగా స్వామివారి యజ్ఞంలోకి అవసరమైనటువంటి ద్రవ్య సహాయాన్ని, అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ మీరు కూడా యజ్ఞంలో పాత్రులవ్వాలని, ఈ యజ్ఞము తొలి ఏకాదశి నాడు పూర్ణాహుతి అయ్యేటట్లుగా సమాపనోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి దగ్గరగా ఉండేటువంటి గోమతి నదీ తీరంలో చక్ర స్నానాన్ని జరుపుకుంటోంది. నమో వెంకటేశాయ. వాసుదేవోభిరక్షతు.